కాస్తంత ఎబ్బెట్టిగా అనిపించలేదా? చాలా అసహ్యంగా కూడా అనిపించింది. ఏంటి ఆ ఫ్లెక్సీలు అన్నది. అయితే అంటే భవిష్యత్తులో మేము వస్తే రాష్ట్రాన్ని నాశనం చేస్తామని బతకనీయమని చెప్తున్నారా అన్నటువంటి. వాస్తవంగా ఇప్పుడు తాజాగా బయటపడినటువంటి అంశం ఏంటంటే అందులో ఒక అతన్ని అరెస్ట్ చేశారు, రవితేజ అనే కుర్రోడిని. అవును అవును. తీరా చూస్తే అతను తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ తెలుగుదేశం పార్టీ కార్డు చూపెడుతున్నారు. అంటే అబ్బాయికే, అబ్బాయిదే తెలుగుదేశం సభ్యత్వం ఉందని ఇప్పుడే చూస్తే వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ అది ట్వీట్ చేశాడు. ఇట్లా మా దాంట్లోకి పంపించి కుట్ర చేయమంది ఎవరు మీకు అని చెప్పేసి. అదే కదా. ఇప్పుడు ఓవరాల్గా అసలు ఇట్లాంటి ఈ పట్టుకున్నోళ్ళు ఎవరు, అవి ఎక్కడ తయారు చేశారు అంటే అవి ఎవడో తయారు చేయాలి కదా సంస్థలో. అది దర్యాప్తు చేస్తే అసలు నిజాలు బయటకు వస్తాయి. అవును, ఎవడు కూడా అట్లా పట్టుకుని అది వైసీపీ వాడైనా సరే లోపల వేయాల్సింది. నాశనం చేస్తాం, చంపేస్తాం అంటే ఇప్పుడు వాళ్ళు రెడ్ బుక్ అని ఫోటోలు పెట్టినప్పుడు తప్పు అంటున్నాం కదా. అది వీళ్ళు ఇక్కడ చంపేస్తాం, నరికేస్తాం, రేపొద్దున బతకనీమంటే వదిలిపెట్టాలి. అది తప్పే, ఇది తప్పే. ఇక్కడ అట్లాంటి ఇంకొకటి, ఒకవేళ అది తెలుగుదేశం వాళ్ళు కాదు, అది వీళ్ళు చెప్పినట్టు వీళ్ళే అసలు ముందు అట్లాంటి ఫ్లెక్సీని మిగతా వాళ్ళు